నేను కాశ్మీర్‌లో ఇన్సిడెంట్ జరిగిన రోజునే ప్రస్తావించా. టూరిజం 2,30,00,000 మంది క్రిందటి ఏడాది. ఈ ఏడాది 3-4 కోట్ల మంది వెళ్తారని అంచనా వేస్తున్నారు. అంత అంటే దగ్గరగా ఒకప్పుడు ఈ 5 నెలల సీజన్‌లో ఒక 50,000 లక్షో సంపాదించుకుని, దాన్ని నెలకో రూ. 10,000 చొప్పున, నెలకో రూ. 5,000 చొప్పున ఏడాది పొడుగునా ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉండే కాశ్మీరీకి, ఇప్పుడు ఈ 5 నెలల్లో కనీసం 5,00,000-10,00,000 సంపాదించుకుంటున్నోళ్ళున్నారు. ఇది ఎందుకంటే మిగతా టైం అంతా ఆ వర్షాలు, చలి, మంచు కారణంగా అక్కడ జరగదు టూరిజం. కాబట్టి ఇప్పుడే చక్కటి అవకాశం వీళ్ళు చేస్తున్నారు. అలాంటి టూరిజాన్ని దెబ్బతీస్తే వాళ్ళందరూ చివరికి పేదరికంలోకి మళ్ళీ ఎళ్లి తీవ్రవాదం వైపుకెళ్ళేందుకోసం అని చెప్పేసి పాకిస్తాన్ ముష్కర్లు ఈ పని చేశారన్నది మొన్నే మాట్లాడుకున్నాం. అయితే ఆ రోజునే నేను ప్రస్తావించాను. వెళ్ళండి, మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకొని వస్తున్న వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసుకోవద్దు అన్నటువంటి ప్రస్తావన కూడా తెచ్చా. కానీ కొంతమంది అతి భయస్థులు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలో వెహికల్స్ పెట్టారు, ప్రత్యేక విమానం పెట్టారని వచ్చేసినోళ్ళు ఉన్నారు. అదేదో చిక్కుబడిపోయారు లాంటి దిక్కుమాలిన వార్తలు రాసినటువంటి మీడియా కూడా ఉంది. ప్రోత్సహించి అయ్యా ఏం కాదు, ఇన్సిడెంట్ జరిగితే అది కూడా ఎక్కడో పాలగాలో జరిగితే మిగతా ప్రాంతాలంతా ఏం కాదు, అంత కావాలంటే జాగ్రత్త తీసుకుని చేసుకోండి. కానీ అక్కడ మన దేశం, మన ప్రాంతం, మన పర్యాటక రాజధాని అన్నటువంటి పాయింట్‌ని ప్రొజెక్ట్ చేయడంలో మిస్ అయింది. మీడియా చైతన్యపరచడం మానేసేసి భయపెడుతూ వచ్చింది. తద్వారా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. కానీ ప్రజల్లో క్రమంగా వాళ్ళ విషయం అర్థమైంది. ఉగ్రవాది గెలుపు మన భయం. ఆ భయాన్ని వదిలేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగిందని భయాన్ని వదిలేసి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇప్పుడు పత్రికలు అట్లాంటి రాయడం, ఈ విషయంలో ఆంధ్రజ్యోతిని అభినందిస్తాను. కశ్మీర్‌కి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పర్యాటకులు, భారీ ఎత్తున జరుగుతున్న ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్ళు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల అండ అన్నటువంటిది చాలా మంచి అంశం.